హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏంటి అనుకుంటున్నారా? మీకు తెలిసే ఉంటుంది, ఇది శ్రీకాళహస్తి ఫుల్ వ్లాగ్ అనమాట. షార్ట్స్లో చూసింటారు, బట్ అదంతా డీటెయిల్డ్గా లేదు. సో అందుకే మళ్ళీ ఫుల్ వ్లాగ్ చేస్తున్నాం. సో అక్క వాళ్ళైతే ముందు రోజు బెంగళూరు నుంచి వచ్చేసారు. అక్క, బావ, లక్కీ. ఆ లక్కీ పేరు చరిష్యా కూడా. సో మేము ముద్దుగా లక్కీ లక్కీ అని పిలుస్తూ ఉంటాం ఆమెని. చిన్న పిల్లలకి అప్పుడప్పుడే మాటలు వస్తూ ఉంటే అబ్బా ఎంత ముద్దుగా ఉంటుందో, వాళ్ళ మాటలు వినాలన్నా వాళ్ళని చూడాలన్నా అంతే ఆనందంగా అనిపిస్తుంది మనకి. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి నేరుగా ఇంకా చిత్తూరు దగ్గర విలేజ్ అనమాట, బావ వాళ్ళది. అక్కడ ఉన్నాం అనమాట నైట్. సో ఆ ఊరికి వెళ్తూ ఉంటే మొత్తం ఆ గ్రీనరీ అంతా కూడా నన్ను అంతగా అట్రాక్ట్ చేసిందనమాట. వీడియో తీసుకో 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 అన్నట్టుగా. సో ఇంక ఏది వదలకుండా నేను అన్ని క్లిప్స్ తీసేసుకున్నాను. ఈ స్కూలు ఇవన్నీ చూస్తే కూడా చిన్నప్పటి స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. గ్రీనరీ అయితే అస్సలు మనము ఎంత టౌను సిటీస్లో ఉన్నా కూడా పల్లెలో ఉంటే ఆ పల్లెలో వచ్చే ఆ గాలి అంత స్వచ్ఛంగా ఎంత ప్యూర్గా ఉంటుంది తెలుసా అసలు. ఇది వచ్చి బావ వాళ్ళ ఇల్లు. ఇక్కడ మేము నైట్ స్టే చేసేసి అర్లీ మార్నింగ్ అయితే కాళహస్తికి వెళ్ళామన్నమాట. అస్సలు లక్కీ ఆగట్లేదు. వచ్చినప్పటి నుంచి పైకి కిందకి కిందకి పైకి నన్ను తిప్పి ఆమెని తిప్పి నేను ఇట్లే సరిపోయిందనమాట ఆ పాపతో. మామూలుగా లక్కీ వస్తే నన్ను వదిలి అస్సలు ఉండదు. పిన్ని 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 అనుకొని నాతోనే ఉంటుందన్నమాట. ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంది నాతో. చాలా బాగుంటుంది పిల్లలతో అట్లా ఎంజాయ్ చేస్తా. అంటే మనం అన్ని బాధలను అన్నీ మర్చిపోతాం అనమాట పిల్లలతో ఉంటే. అదొక చిన్న టిప్పు. ఎవరికైనా ఏదైనా బాధలు ఏమైనా ఉంటే మనం చిన్నపిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసినాం అనుకో, మనం అన్నీ మర్చిపోతాం. లక్కీ అయితే వాళ్ళ నాన్నకి జో కొట్టి కొట్టి అలసిపోయిందనమాట. ఇంకా చెప్పా కదా, అర్లీ మార్నింగే మేము 2కి లేచి అందరం రెడీ అయ్యాము. లక్కీకి మొన్న ఒక రోజు స్నాప్చాట్లో ఒక ఫిల్టర్ చూపించినాను. ఆ ఫిల్టర్ పెట్టంగానే ఆమె అట్లా నాలుగు తెరుస్తూ ఉండింది. అసలు ఎంత మెమరీ కదా ఈ చిన్న పిల్లలకి అనిపించింది నాకైతే. సో మార్నింగే ఇంకా పూజ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. సో నేను అట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నాను అనమాట, రెడీ అయిపోయి కొంచెం పోజెస్ ఇస్తూ ఉన్నాను అట్లా ఊరికే. అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే అయిపోయాం. నిద్ర అయితే లేదు, బట్ అసలు ఫుల్ నైట్గా అనిపించింది. ఓకే, బట్ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే అర్లీ మార్నింగ్సే కదా ఇంకా స్టార్ట్ అవ్వాలి. మేము ఆ టైంకి స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము 7కి రీచ్ అయ్యాం కాళహస్తికి. లేదు అని అంటే అసలు చాలా లేట్ అయిపోయేది. కానీ మేము ముందుగా వెళ్ళినా కూడా ఆ దర్శనం అనేది కొంచెం లేటే, 9 పైన స్టార్ట్ చేస్తారంట. అంటే దక్షిణమూర్తికి అభిషేకం ఏదో చేస్తారంట. సో దాని టికెట్స్ అయితే ఇచ్చారు కానీ, బట్ లోపలికి అలో చేసింది అయితే 9 పైన అంట అలో చేస్తారు. అక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ ఉన్నిందనమాట. అభిషేకం చేశారు దక్షిణామూర్తికి. చాలా బాగా చేశారు ఆ దేవుడికైతే. ఇంకా మార్నింగ్ అయితే టెంపుల్లోకి ఎంటర్ అవ్వంగానే కొంచెం మిట్టలాగా ఉంది. అంటే ఇంతవరకు నేను ఎప్పుడు కాళహస్తి టెంపుల్కే వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను. లోపలికి ఎంటర్ అవ్వంగానే ఓకే, ఎక్కడ టెంపుల్ అనే ఆతృత నాకు ఎక్కువగా ఉన్నింది. వెళ్తా ఉంటే ఇవన్నీ కనిపించినాయి. ఇది లోపల స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. పాపం అక్కడికి వచ్చిన కొంతమంది వాళ్ళంతా రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. అంటే అక్కడ చూపిస్తున్న ఆ క్లిప్లో ఫ్రంట్లోనే మనకి ప్రసాదాలు కూడా ఇస్తారనమాట, గోమాత. సో ఇక్కడ శ్రీకాళహస్తి అంటే మీకు స్టోరీ తెలుసో లేదో నాకు తెలీదు, బట్ నాకు కూడా అంతగా తెలియదులే. బట్ నాకు తెలిసింది ఏమంటే, శ్రీకాళహస్తి అంటే సాలెపురుగు, పాము, ఏనుగు ఈ మూడిటికి సంబంధించింది శ్రీకాళహస్తి అని తెలుసు. అంటే ఈ 3 ఎక్కువ పూజలు చేయడం ఏదో ఉంది. మళ్ళీ నన్ను జడ్జ్ చేయకండి, నీకు తెలియకుండా ఏదేదో చెప్తున్నా అని. అంటే నాకు తెలిసింది చెప్తున్నా. ఒకవేళ మీకు కంప్లీట్గా తెలిస్తే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. తెలుసుకోవడంలో తప్పు లేదు కదా. నాకు తెలిసిందైతే చెప్తున్నా అంతే. సో కాళహస్తి టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. అంటే లోపల కూడా అంటే శ్రీకాళహస్తిలో చాలా లింగాలు ఉన్నాయన్నమాట. చాలా లింగాలు ఉన్నాయి. అవన్నీ నేను క్యాప్చర్ చేసుకోవడానికి అవ్వలేదు. కొన్ని అయితే నా వల్ల అయినవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను క్యాప్చర్ చేసుకున్నా. కొన్ని అయితే అస్సలు అవ్వలేదు. ఇంకా అక్కడే లోపల చాలా దేవుళ్ళు అయితే కూడా ఉన్నారు. సో అవన్నీ నేను క్యాప్చర్ చేసుకోవడానికి అవ్వలేదు. సో ప్రసాదం అయితే ఇచ్చేసారు. ఫైనల్గా ప్రసాదం అయితే బాగుంది.
మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది కానీ నాకే ఓపిక అస్సలు లేదు. ఎందుకంటే అంటే మనం తినే టైంకి కరెక్ట్గా తినకపోతే మళ్ళీ ఆకలి అవ్వదు అంటారు కదా, సేమ్ అదే అనమాట మన పొజిషను. నేను ఆకలి అయిన టైంకి అవి తినకపోతే మళ్ళీ నాకు అస్సలు తినబుద్ధి కాదు. తిన్నా కూడా చాలా తక్కువగా తింటాను. సో రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్లో ఇంకా షాపింగ్ మనం చూడకుండా ఎట్లా వస్తాం, సో అన్నీ చూసామన్నమాట. పెద్దగా ఏం నచ్చలేదు. సర్లే ఏముందిలే అని చెప్పి నేను వీడియో తీసేసుకున్నాను. ఇంతే.